అనకాపల్లి జిల్లాలోని రేవుపోలవరం బీచ్లో ఉన్నాను. నేను ఇక్కడ చూడడానికి వచ్చాను. ఇక్కడ చూస్తే పూర్తిగా మనకు కనిపించే దృశ్యాలు ఎలా ఉన్నాయంటే ప్రధాని మోడీ దగ్గర నుంచి కింద మన రాష్ట్ర సీఎం వరకు, అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు అందరూ కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం మాట్లాడతారు. టూరిజం డెవలప్మెంట్ చేయాలంటారు. అలాగే బీచ్ల గురించి మాట్లాడతారు. బీచ్లలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలంటారు. అయితే ఇక్కడ చూస్తే చాలా వరకు ఇక్కడ గమనిస్తున్నాను నేను, బీర్ బాటిల్స్ అవి ఇవి. అంటే పర్యాటకులు ఎవరు వచ్చినా కానీ ఆనందంతో సంతోషంతో గడపాలి తప్ప ఇలాగా ఇక్కడ నేను బీచ్ నుంచి అలా ప్రయాణం చేస్తున్న కొద్దీ నాకు బీర్ బాటిల్ దర్శనం ఇస్తున్నాయి. ఇంకా అక్కడ చూశారు, మళ్ళీ ఇక్కడ అలా ముందుకెళ్తే అవి, వీటన్నిటిని తీసి ఒక దగ్గర వేస్తే బెటర్. సరే ఎవరు తాగారు ఏంటనేది కంటే, అంటే బీచ్ని శుభ్రంగా ఉంచాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్ మంచిదే. కానీ ఎక్కడ చూసినా కానీ ఇలాంటివి మనకి చెత్తా చెదారంతో నిండిపోయి కనపడుతుంది. ఇది లోకల్గా ఉన్నటువంటి బీచ్లలో చాలా మంచి బీచ్ ఇది. ఎక్కువ మంది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో కూడా దీనికి ఇంకా సెలవు రోజులు ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో ఇలాంటి బీచ్ల దగ్గర పర్యాటకులు ఎవరు వచ్చినా కానీ కొద్దిగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కాపాడుకుంటే, పరిశుభ్రత పాటిస్తే అంటే మనకంటూ గౌరవం ఉంటుంది. తర్వాత ఈ ప్లేస్కి కూడా ఉన్న గౌరవం నిలబెట్టినట్టు అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రేవుపోలవరం సంబంధించి బీచ్ సంబంధించినటువంటి పరిశుభ్రతని కాపాడుతూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత నిలబెడుతూ చుట్టుపక్కల వారు అందరికీ కూడా చాలామందికి ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, బీచ్ యొక్క ప్రత్యేకత నిలబెట్టేలాగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించి ఎంజాయ్ చేయండి. కానీ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా, అంటే ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో గడపాలి, మన స్నేహితులతో గడపాలి. కానీ ఇలాంటి కార్యక్రమాలతో బీచ్కు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించే విధంగా చేయొద్దని చాలామంది ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు మనకి. మనం అక్కడ చూసుకుంటే మన వైజాగ్ బీచ్లో ఉన్నటువంటి కైలాసగిరి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇది మినీ కైలాసగిరి లాగే ఉంటుంది. పార్వతీ పరమేశ్వర విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే మొత్తం కూడా ప్రభుత్వాలు ఎవరైనా కానీ బీచ్ని అభివృద్ధి చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒక మంచి బీచ్ని ఇంకా బాగా మనం దాన్ని కాపాడుకొని ట్రై చేయాలి. కానీ ఇలాంటి కార్యక్రమాలతో ఆ బీచ్ గౌరవాన్ని లేదా దానికి ఉన్నటువంటి ప్రత్యేకతను చెడగొట్టకుండా ఉంటే చాలు అని ఇక్కడ స్థానికులు అయితే తెలుపుతున్నారు మనకి. మనం అక్కడ కొండపైన చూసుకుంటే వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది. దానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. చాలా ప్రాచీనమైన దేవాలయము, అలాగే ప్రాచీనమైన ప్రాంతం, విశిష్టత ఉన్న ప్రాంతం ఇది. దీని గొప్పతనాన్ని అందరూ కూడా గుర్తించి దీనికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ అంటున్నారు.